హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో వచ్చేసి ఉసిరి చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇన్స్టాంట్గా చూపిస్తున్నాను. నేను తీసుకున్న ఉసిరికాయలు వచ్చేసి పప్పు ఉసిరికాయలు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. ముందుగా ఒక బాండీలో నేను మెంతులు తీసుకున్నాను. అవి కొంచెం వేగాక అవి తీసేసి అందులో కొద్దిగా 1.5 టీ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. పల్లి నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత అందులో నేను 10 to 12 ఎండుమిర్చి వేసి అవి కూడా వేయించుకున్నాను. ఆ తర్వాత అవి వేగాక నేను పచ్చిమిర్చి 20 మిరపకాయలు తీసుకున్నాను. మీరు ఉసిరికాయలు ఎన్ని తీసుకున్నారో దాన్ని బట్టి మిరపకాయలు అనేది తీసుకోవాలి, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి. అవి వేగాక అందులోనే కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఉసిరికాయలకు సరిపడా. ఈ ఉసిరికాయలు వచ్చేసి నేను ముందుగానే కడిగి తూడ్చి ఆరబెట్టుకున్నాను. అవి మెత్తపడే వరకు చూడాలి. చూస్తున్నారుగా, ఇలా మనము ప్రెస్ చేయగానే మెత్తబడిపోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని ఇంకొక 5-10 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 5 to 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం టోటల్గా చల్లబడనివ్వాలి ఉసిరికాయలను. ఆ తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో కొద్దిగా ఇంగువ, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. వీటిని కూడా టోటల్ చల్లబడనివ్వాలి. ఆ తర్వాత నేను మెంతులు వేయించుకున్నాను కదా, వాటిని నేను మిక్సీ పట్టాను. అందులోనే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. ఉసిరికాయలు చల్లబడ్డాయి కదా, వాటిని కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది పప్పు ఉసిరి కాబట్టి గింజ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్ మిక్సీ పట్టాను. ఎవరైనా ఇష్టం లేకపోతే ఉసిరికాయలు మెత్తపడతాయి కదా, ఆ టైంలో గింజ అనేది తీసేసుకోవచ్చు. ఆ తర్వాత అదే గిన్నెలో మనం ఆవాలు వేసుకున్నాం కదా, వాటిని కూడా కలిపేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి కొద్దిగా ఆయిల్ తీసుకొని నేను వెల్లుల్లి వేయించుకున్నాను, వాటిని కూడా కలిపేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఉసిరికాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ.